గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం బ్రతకడానికి ఏం కావాలి? నీరు, ఆహారం, ఇంకా గాలి కూడా కావాలి కదా. కాబట్టి మనం గాలి లేకపోతే బ్రతకలేదు. అలాగే ఆహారం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి. మరి మనకు ప్రతిరోజు కూడా మనకు కంటిన్యూగా శ్వాస తీసుకుంటూనే ఉంటాం. మనం గాలి తీసుకోకపోతే మనం కాసేపు ఒక 2 నిమిషాల వరకు చూస్తుంటే ఉండలేని పరిస్థితి. కాబట్టి మనకు ప్రతిరోజు కూడా గాలి అనేటువంటిది అవసరం. మనం బ్రతికేదే గాలి తీసుకోవాలి. అటువంటి వ్యవస్థ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది శ్వాస వ్యవస్థ. దాని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే మనం ప్రతిరోజు గాలి తీసుకుంటూ ఉంటాం. ఈ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది చూసినట్లయితే మనకు గాలి తీసుకోవడానికి 2 ముక్కు ద్వారా 2 రంధ్రాలు ఉన్నాయి. వాటిని నాసికా రంధ్రాలు అంటారు. తీస్తూ ఉంటాం. ఈ నాసికా రంధ్రాల్లో మనకు చిన్న వాటి వెంట్రుకలు ఉంటాయి. అవి మనకు డస్ట్ని లోపలికి వెళ్లకుండా అక్కడ అది ఆపేస్తూ ఉంటాయి. ఈ విధంగా నాసికా రంధ్రాల ద్వారా మనం గాలిని పీల్చుకుంటూ ఉంటాం. దాని తర్వాత నాసికా కుహరం అనేటువంటిది ఉంటుంది. ఈ నాసికా కుహరంలో ఒక తేమతో కూడినటువంటి ఒక పొర మాదిరిగా ఉంటుంది. అక్కడ డస్ట్ని అది పీల్చేసి అక్కడ ఆపేస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కటి గ్రసని అని ఉంటుంది. ఇక్కడ నాసికా రంధ్రాల తర్వాత నాసికా కుహరం, తర్వాత గ్రసని ఉంటుంది. ఇక్కడ ఇది ఒక గ్రసని కింద ఒక 2 భాగాలుగా ఒక పైప్ మాదిరి ఉన్నటువంటి మనకు నాసికా కుహరంలో 2 భాగాలుగా వెళ్ళిపోతుంది గ్రసని దగ్గర. అంటే ఒకటి జీర్ణ వ్యవస్థకు, ఒకటేమో మనం తీసుకునేటువంటి గాలి ఊపిరితిత్తులకు వెళ్ళడానికి. ఈ విధంగా గ్రసనిలో 2 భాగాలుగా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ముందుకెళ్తే మనకు తీసుకున్నట్లయితే ఏదైతే మనం ఒక వాయురాలను తీసుకున్నామో అక్కడ నుంచి గాలి మనకు వెళ్తుంది. ఇక్కడ నుంచి జీర్ణ వ్యవస్థకు వెళ్ళేటువంటి గాలి. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఏదైతే వాయునాళం ఉందో అందులో ఒకటి గ్రసని తర్వాత ఒక స్వరపేటిక అనేటువంటిది ఉంటుంది. ఒక పెట భాగం లాగా ఉంటుంది. అది అందులో స్వరతంత్రులు అనేటువంటి శబ్దాన్ని కలిగించేటువంటి, మనం ఏ విధంగా అయితే మాట్లాడుతున్నామో గాలి ద్వారా ఈ విధంగా శబ్దం వస్తుంటుంది అక్కడ. ఆ విధంగా గ్రసని తర్వాత ఇక్కడ స్వరపేటిక అనేటువంటిది ఉంటుంది. ఈ స్వరపేటిక అనంతరం శ్వాసనాళం 2 భాగాలుగా విడిపోయి మనకు ఊపిరితిత్తులు 2 అంటే లంగ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ ఊపిరితిత్తులకు వాయునాళాలు 2 భాగాలుగా విడిపోయి అక్కడ లెఫ్ట్కి రైట్కి వెళ్ళి ఉంటాయి. ఆ విధంగా శ్వాసనాళికలు మళ్ళీ అక్కడ లోపల చిన్నగా భాగాలుగా విడిపోయి లోపల శ్వాసనాళికలు ఉంటాయి. ఆ శ్వాసనాళికలకు మళ్ళీ ఒక గుత్తుల మాదిరిగా వాయుకోశ గోళాలు అనేటువంటివి ఉంటాయి. మనం ఏదైతే ద్రాక్ష గుత్తులు చూస్తామో ద్రాక్ష పళ్ళ గుత్తి ఉంటుంది కదా, ఆ గుత్తి మాదిరిగా ఉన్నటువంటి గోళాల మాదిరిగా ఇలా చిన్నగా ఉంటాయన్నమాట. అక్కడ మనం తీసుకునేటువంటి ఏదైతే ఆక్సిజన్ గాలిని తీసుకుంటున్నామో అక్కడ వెళ్ళి అది రక్తంతో కలిసి మనం తీసుకునేటువంటి ఆక్సిజన్ శుద్ధి చేసి మంచి రక్తంతో కలిసి వివిధ భాగాలు గాలి ఏదైతుందో అది మళ్ళీ బయటకు వస్తుంది. ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు వెళ్ళేటువంటి గాలి నిశ్వాస అంటారు, ఇన్హలేషన్. ఆ విధంగా బయటకు వదిలేటువంటి దాన్నేమో నిశ్వాస అని పిలుస్తాం అనమాట మనం, ఎగ్జహలేషన్. ఈ విధంగా ఇన్హలేషన్, ఎగ్జలేషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఉచ్ఛ్వాస చేసినప్పుడేమో మన యొక్క ఊపిరితిత్తులు వ్యాకోచం చెందుతూ ఉంటాయి. మరి నిశ్వాస చేసినప్పుడేమో సంకోచం చెందుతూ ఉంటాయి. ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగేటువంటి సిస్టమ్ ద్వారా మన యొక్క శ్వాస వ్యవస్థ మనకు మంచి గాలిని, ఏదైతే తీసుకున్న గాలిలో ఆక్సిజన్ను మనం శుద్ధి చేసి రక్తంతో కలిసి చెడు యొక్క గాలిని కార్బన్ డైఆక్సైడ్ రూపంలో అది బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది.
ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి ఏ విధంగా జరుగుతున్నాయి, సంకోచ వ్యాకోచాలు అనేటువంటి ఏ విధంగా జరుగుతాయని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఏమేమి కావాలంటే ఒక బాటిల్ కావాలి. మనం లో కాస్ట్లో తెలుసుకోవాలంటే ఇది చిన్న మనం ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా దీన్ని సంకోచ వ్యాకోచాలు అనేటువంటిది ప్రైమరీ క్లాస్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇది ఒక బాటిల్ కావాలి, ఒక సిజర్ కావాలి, తర్వాత ఒక 2 బెలూన్లు కావాలి, ఒక 2 బెలూన్స్, ఆ తర్వాత ఒక ప్లాస్టర్, ఒక స్ట్రా. బెండ్ స్ట్రా ఉంటే మంచిగా సరిపోతుంది, లేదంటే స్ట్రాని స్ట్రా ఉంటే సరిపోతుంది. స్ట్రా తీసుకోవాలి. ఇంకొక 30 బెలూన్ కూడా ఉండాలి. విధంగా 3 బెలూన్లు ఉండాలి. 3 బెలూన్లు, ఒక సిజరు, ఒక ప్లాస్టర్, ఒక బాటిల్. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బాటిల్కి ఒక రంధ్రాన్ని ఉంచుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఈ మూతకు ఈ విధంగా రంధ్రం చేసుకోవాలి. మనం ఇప్పుడు మూతకు ఈ విధంగా మనం స్ట్రా పట్టే విధంగానే దీన్ని ఎక్కువ కాకుండా స్ట్రా పట్టే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటిల్ని మనం ఇక్కడ 1/3లో కింది భాగాన్ని కట్ చేసే ప్రయత్నం చేయాలి. చాకు ద్వారా కానీ సీజర్ ద్వారా కానీ మనం కట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం బాటిల్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. కింది 1/3 భాగాన్ని కింది భాగాన్ని కట్ చేసి ఈ భాగాన్ని తీసుకోవాలి. దీనికి ఒక స్ట్రా తీసుకొని మనం స్ట్రాని ఈ విధంగా కొంత క్రాస్గా మనం కట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దీనికి ఎక్కించాలి ఇట్లా 2 భాగాలుగా. ఆ విధంగా ఎక్కించిన తర్వాత ఇప్పుడు మనం ఈ పైపు రంధ్రానికి పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఇక బెలూన్లు ఏవైతే ఉన్నాయో ఆ బెలూన్ని కింది భాగాన్ని తీసుకోవాలి. ఎందుకంటే పెద్దగా అవుతాయి కాబట్టి కట్ చేసుకొని ఈ విధంగా కింది భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని మనం ఏదైతే విధంగా సెట్ చేసుకున్నామో దానికి రెండు కూడా టైట్గా ఫిట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా దానికి క్లాస్ చేసేయాలి. మరి ఏమాత్రం లీక్ కాకుండా ఈ విధంగా పెట్టి ఉంచాలి. ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఒక బాటిల్ని కట్ చేసి కింద ఒక బెలూన్ని అమర్చి అది జారకుండా దాని చుట్టూ కూడా ఒక గ్లాస్ వేసుకోవాలి. ఈ పైపు ఇంకా కొంచెం పైకి ఉండేటట్టు చూసుకొని 2 బెలూన్లను అమర్చి మనం ఈ విధంగా ఉంచుకున్నట్లయితే మనం ఇప్పుడు దీన్ని లాగినప్పుడు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అయినప్పుడు మనకు 2 యొక్క ఊపిరితిత్తులు ఏ విధంగా అయితే మనకు వ్యాకోచం చెందుతాయో ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఆ బెలూన్లు ఉబ్బినట్టుగా వ్యాకోచం సంకోచం చెందుతున్నట్టుగా మనకు అవపడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం దీన్ని శ్వాస వ్యవస్థను గురించి తెలుసుకోగలిగినాం. ఈ యొక్క 2 బెలూన్లు సంకోచం వ్యాకోచం చెందుతూ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఊపిరితిత్తులు కూడా మనం శ్వాస తీసుకున్నప్పుడు ఉబ్బినట్టుగా అవపడతాయి.
అంటే వ్యాకోచం చెందుతాయి. ఈ విధంగా మనం గాలిని బయటకు వదిలినప్పుడు సంకోచం చెందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.